నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా దానం నాగేందర్ మీద కంప్లైంట్ ఇస్తూ ఫిర్యాదు ఇస్తూ వేట్ వేయాలనుకోవడం జరిగింది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు అప్పుడు వేట్ అనే పదం కూడా ఇక్కడ ప్రస్తావన రాలేదు. కానీ ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ నుంచి ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వేట్ వేయాలంటూ కోరడం జరిగింది. ఒకసారి విజువల్తో చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఇతర హైదరాబాద్ సంబంధించిన నేతలతో పాటుగా కౌశిక్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ అందరూ కలిసి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశం సంబంధించి విజువల్స్ కూడా తీసుకో. నిన్నే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కానీ 2018 కంటే ఎన్నికల మునుపు బీఆర్ఎస్లో చేరిపోయారు. బీఆర్ఎస్ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి మరోసారి పోటీ చేశారు. ఆ తర్వాత అప్పుడు గెలుపొందిన తర్వాత ఇప్పుడు 2024లో సైతం ఖైరతాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎక్కడ ఉంటే దానం నాగేందర్ అక్కడ. 2014 కంటే మునుపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానం నాగేందర్ క్రియాశీలకంగా ఉండేవారు. 2014లో ప్రభుత్వం కోల్పోగానే కొంత అసహనంతో ఉన్నప్పటికీ పార్టీలో కొనసాగారు. 2018లో తిరిగి మళ్ళీ ప్రభుత్వంలో ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలుపొంది బీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత తిరిగి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చేరిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైలైట్ సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కలిసి దానం నాగేందర్ పై వేటు వేయాలంటూ గడ్డం ప్రసాద్ కుమార్ని తెలంగాణ శాసన సభ స్పీకర్ని కోరడం జరిగింది. ఇప్పుడు ఇదే హైలైట్గా ఉన్నాయి. అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు తెరిచిందల్లా ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చి చేరుతున్నారు. ఇంకా పూర్తిగా గేట్లు ఎత్తేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడం తథ్యం అంటూ కూడా ఆయన చెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వరుసగా రేవంత్ రెడ్డితో భేటీ ఇవ్వడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికోవడం కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అయితే చేరికయ్యే వారి మీద వేటు వేయాలంటూ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బిఎల్ఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే తదితరులందరూ కూడా కలిసి వినతి ఇవ్వడం జరిగింది. మరి స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఒకవేళ గతంలో బీఆర్ఎస్ పార్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలిసి బీఆర్ఎస్ లోపుకి మూకుమ్మడిగా వెళ్లే ప్రయత్నంలో భాగంగా అసలు కనీసం స్పీకర్ వాళ్ళ వినతిని సైతం తీసుకోలేరు. అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కనీసం వినతి సైతం స్వీకరించలేరు. నిస్సహాయాలుగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. చాలామంది చేరికైనప్పటికీ ఎవరు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేరు. కనీసం ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ తెలంగాణలో మరోసారి రిపీట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. నిన్న ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చేరికవడం జరిగింది. సో దీని మీద వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి ఈ భేటీ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడారు. ఏం మాట్లాడో చూద్దాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది? నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు.
మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా, బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు, తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఇందాక మీరు వీడియో చూసినట్టయితే కౌశిక్ రెడ్డి చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. సో గతంలో ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు ఉంటారో అందరి మీద కూడా రాళ్ళు రప్పలతో కొట్టాలన్నట్టుగా కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రోజు ఏ రకంగా దానం నాగేందర్ని చేర్చుకున్నారు. దానం నాగేందర్ని ఉద్దేశిస్తూ పంజాగుట్ట బార్ షాప్ దగ్గర ఆయన బీడీలు అమ్ముకునేవాడని చెప్పి సంబోధిస్తూ మాట్లాడారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏ రకంగా చేర్చుకున్నట్టు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక మరోవైపు ఒక 4-5 సినిమా డైలాగ్ కూడా రాసుకొని వచ్చి కౌశిక్ రెడ్డి మాట్లాడడం కనబడుతున్నది. మేము గేట్లు తెరవాలి, గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందంట. ఇప్పటికే గేట్లు మూసేసి ఆరూర్ రమేష్ని కిడ్నాప్ పట్టుకొచ్చినా కూడా ఆయన్ని ఆపుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ రెడ్డి గారికైనా గుర్తు చేసుకోవాలి, గేట్లు మూసి ఉండడం వల్లనే అంతో ఇంతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆగుతున్నది. ఒక్కసారి గేట్లు ఎత్తేసినా అంటే బీఆర్ఎస్ పార్టీలో చెరువుల చేపలు మొత్తం కూడా నాళ్లతోని పొలాల్లో పడ్డట్టు అయిపోతున్న పరిస్థితి. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా ఇతర పార్టీలో చాలామంది చూస్తూనే ఉన్నారు. వరుసగా క్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఇంకో మాట చెప్తున్న అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు పరిధిలో ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చింది, 3 నెలలలోపు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, డెఫినెట్గా దానం నాగేందర్ మీద వేటు పడుతున్న రకంగా మాట్లాడుతున్నాడు. ఇదే కౌశిక్ రెడ్డి గతంలో దానం నాగేందర్తో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా పనిచేసిండు. చివరి నిమిషంలో ఒక లోపాయికార ఒప్పందం రూపంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసేటువంటి సిచ్యువేషన్లో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎక్కడైతే సస్పెండ్ చేస్తారో ఎక్కడైనా పరువు పోద్దని చెప్పి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఘటనలు కనకంగా మనం గతంలో చూసినాం. సో ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే కనుక మరి గతంలో 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు అనేకమైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడు ఎడబైంది జడ్జిమెంట్, ఎడబైంది సంస్కృతి, ఎడబైంది సాంప్రదాయం. సరే ఏదేమైనా కూడా దానం నాగేందర్ విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న విషయం ఏదైతే ఉందో రాజకీయంగా ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి. మరోవైపు దానం నాగేందర్ విషయానికి వచ్చినా కూడా వ్యక్తిగతంగా ఆయన మీద అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో మనం ప్రజావానికి వచ్చిన సమస్య నోటీస్ చేస్తూ కూడా తొలి వెలుగు ప్రత్యేకంగా వాళ్ళ సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం భేటీ కావడం జరిగింది. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఈ భేటీకి సంబంధించిన అంశం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, తర్వాత బిఎల్ఆర్ 4 కూడా వెళ్ళి కలవడం జరిగింది. మరి స్పీకర్ ఎటువంటి చర్య తీసుకునే అవకాశం మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సో బేసిక్గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కూడా, ఒకవేళ లీగల్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళ ఏ రకంగా అయితే దశోడి శ్రావణ్ కుర్రా సత్యనారాయణకి
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా వాళ్ళ పదవులకు సంబంధించి వాళ్ళకు న్యాయం జరిగినప్పటికీ పదవి ఏ రకంగా కోల్పోయారో ఆ రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాత్సాల సుప్రీంకోర్టులో ఈ విషయం మరి ఎటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఏ రకంగా లీగల్గా బీఆర్ఎస్ పార్టీ పోయే అవకాశం ఉన్నది, దానికి సంబంధించి స్పీకర్ ఏం చేయబోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా బిగ్ షాక్ అని చెప్పాలి దాన నాగేందర్ విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడం ఒక ఎత్తు, ఆ ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యేలో కూడా కౌశిక్ రెడ్డికి కంప్లైంట్ చేయడం అనేది సర్వత్రా ఆసక్తి రేస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా 4 సినిమా డైలాగులు 3 పూలు 4 కాయల్లాగా కొనసాగింది ప్రెస్ మీట్ మొత్తం కూడా. చూద్దాం మరి ఏం జరగబోతున్న విషయం మాత్రం.